లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం. 39వ వచనం నుంచి వ్రేలాడబడిన, చదవండి ఆయన్ని. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను ఏం చేస్తున్నాడండి? దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సిలువలో పలికినటువంటి రెండవ మాట. ఒక బుధవారం నేను చర్చిలోనే చెప్పాను, ఒక శుక్రవారం నైట్ కొద్దిమంది వచ్చారు. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా లేక మన వాట్సాప్ ద్వారా అనేక ప్రాంతాల నుంచి మన సువార్తను చూస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన విశ్వాసులు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా జీసస్ సంఘాన్ని కట్టబడినటువంటి మన విశ్వాసులు ఎంతోమంది చూసి ఆత్మీయంగా బలపడుతున్నారు. వారిని అదే రీతిగా ప్రతి సండే ప్రతి కార్యక్రమానికి మందిరంకి వస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సిలువలో పలికిన మొదటి మాట ఏంటంటే, చెప్పండి, తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగర గనక వీరిని, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగర గనక వీరిని. దూషించే వారిని, హింసించిన వారిని, అబద్ధ సాక్ష్యం పలికిన వారిని, కొరడా దెబ్బలు కొట్టిన వారిని, న్యాయ విమర్శ చేసినటువంటి పిలాతుని, హేరోదుని, సైన్యాధిపతిని, సిపాయిల్ని, ఏ టు జెడ్ అందరినీ కూడా ఒక మాటతో ఏం చేశాడు తెలుసండి? క్షమించేశాడు. అటువంటి మనసు దేవుడు మనకిని దయచేయును గాక కదండి. ఈ క్షమాపణ, ఈ క్షమించనే మాట యేసు ప్రభువుకి ఇరువైపులా సిలువ వేయబడినటువంటి ఇద్దరు నేరస్తులు కూడా విన్నారు. వినటమే కాదు కానీ ఆ సిలువ చెంతనున్నటువంటి సైనికులు విన్నారు, సైన్యాధిపతి శతాధిపతి విన్నారు, నలుగురు స్త్రీలు ఉన్నారే వారు విన్నారు. ఆ నలుగురు స్త్రీ పేర్లు ఏంటి చెప్పండి? నలుగురు స్త్రీలు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు? శిష్యుడైనటువంటి యోహాన్. వీళ్ళందరూ కూడా ఏంటంటే బిగ్గరగా ఆయన సిలువలో పలికిన మొదటి మాట కదండి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగర కనుక వీరిని క్షమించమని. వారిని క్షమించడమే కాదు కానీ యావత్ ప్రపంచానికి ఆయన ఏం చేశాడంటే క్షమాపణ కలిగి జీవించమని హెచ్చరిక చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరు క్షమించుకోవాలని హితోపదేశం చేశాడు. ఈ మాటలు ఆ కుడివైపు ఉన్నటువంటి, ఏదో కుడి ఎడమ అంటారు కానీ అక్కడ అలా ఏం రాయలేదు, కానీ ఆ కుడివైపు ఉన్నటువంటి ఆ నేరస్తుని హృదయంలో బల్లెములా గుచ్చుకున్నాయి కదండి. ఇంత ఘోరాతి ఘోరంగా శిక్షిస్తున్నటువంటి వీరినే క్షమిస్తున్నాడే, ఇంత ఘోరాతి ఘోరంగా 3 మేకలు కొట్టి సిలువకు వ్రేలాడదీసి చంపుతున్నటువంటి వీరినే క్షమిస్తూ ఉన్నాడే, ఇంత ఘోరాతి ఘోరంగా కొరణ దెబ్బలు కొట్టి ప్రాణం తీస్తున్నటువంటి వీరినే దేవుడు క్షమిస్తూ ఉన్నాడే, అన్యాయపు తీర్పు తీర్చినటువంటి పిలాతునే క్షమించాడే, అబద్ధ సాక్ష్యాలు పలికిన వారినే క్షమించాడే.
నేనంత ఘోరమైనటువంటి నేరం ఏమీ చేయలే. అయినప్పటికీ రోమా ప్రభుత్వం ప్రకారం నాకు సిలువ శిక్షణ వేశారు గనక నేను కూడా పశ్చాత్తాపపడితే దేవుడు నన్ను కూడా క్షమిస్తాడు కదని ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పశ్చాత్తాపం అంటే మనము తెలుసో తెలియక చేసినటువంటి పాపాల విషయంలో, నేరాలు ఘోరాల విషయంలో, అన్యాయ అక్రమాల విషయంలో, చేసినటువంటి పొరపాట్ల విషయంలో మనము చింతించి పశ్చాత్తాపపడి ఒప్పుకొని విడిచిపెట్టడమే పశ్చాత్తాపం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుతోటి 2 నేరస్తులు సిలువ వేశారు. వ్రేలాడబడినటువంటి ఆ నేరస్తుల్లో ఒకడు ఏమంటున్నాడంటే ఆయనను ఏం చేస్తున్నాడండి, దూషిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని దూషిస్తున్నాడు, అక్కడ రాయలేదు కానీ కదండి, దూషిస్తూ ఉన్నాడు. ఒక విధంగా హేళన చేస్తూ ఉన్నాడు, ఒక విధంగా విమర్శిస్తూ ఉన్నాడు, ఒక విధంగా ఆయన్ని అపహాసం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. ఆమేన్. క్రీస్తు అనగా అర్థం ఏంటి అంటే చెప్పండి, అభిషిక్తుడు. ఒక విధంగా ఎటకారంగా మాట్లాడుతున్నాడు, వెటకారంగా. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు చూపు లేని వారికి చూపునిచ్చావు కదా, నడక లేని వారికి నడకనిచ్చావు కదా, చనిపోయిన వారిని లేపావు కదా, అపవిత్రాత్మ శక్తుల్ని వెళ్ళగొట్టావు కదా, ఎన్నో సూచక క్రియలు, మహత్కారులు, అద్భుతకారులు, ఆశ్చర్యకారులు జరిగించావు కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే, లేక నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా. ఆమేన్. హల్లెలూయా. సంతోషం కలగట్లేదు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఒక విధమైనటువంటి హేళనగాను, అపహాస్యంగాను, దోషణగాను ఆయన ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మాట్లాడుతున్న వ్యక్తి ఏ దుస్థితిలో ఉన్నాడంటే, ఏ స్థితిలో ఉన్నాడంటే ఇంకా కొన్ని నిమిషాల్లో ఏమైపోతుందో తెలుసా అండి, చనిపోయే స్థితిలో ఉన్నాడు. కొన్ని నిమిషాల్లో ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో యాక్చువల్గా న్యాచురల్గా మనం చూసినట్లయితే ఎవరు కూడా మాట్లాడరు, ఆ రీతిగా ఎవరు కూడా మాట్లాడరు. కానీ అతడు మాట్లాడలేదు, కానీ అతనిలోకి అపవిత్రాత్మ శక్తి వచ్చి క్రీస్తుకి ఇంకా బాధను కలిగించడం కొరకు, క్రీస్తుకి ఇంకా దుఃఖం కలిగించడం కొరకు, క్రీస్తు ఇంకా ఆవేదన కలిగించడం కొరకు, క్రీస్తు ఇంకా నొప్పింపజేయడం కొరకు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దైవ కుమారుడు కదా. ఎవరంటున్నారు తెలుసా అండి, ఆయన మాట్లాడట్లా, ఆయనలో ఉండి దురాత్మ మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక కదండి. కొంతమందిలోకి అప్పుడప్పుడు ఏమొస్తారు, ఎవరొస్తారో తెలుసా అండి, ఎవరొస్తారో తెలుసా, దురాత్మ వస్తుంది. దురాత్మ పేతురులోకి దురాత్మ వచ్చేసిందిగా, వచ్చిందా లేదా? ఇస్కరియోతు యూదాలకు ఏమొచ్చింది? దురాత్మ, అదే సాతానాత్మ. వీడు ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చేస్తాడు, ఎవరిలోకైనా వచ్చేస్తాడు. ఆమేన్. ఎవరిలోకైనా వచ్చేస్తాడు. వాడికి అవధులు లేవు, వాడికి కంపౌండ్ వాళ్ళు లేవు, గేట్లు లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి దగ్గరికైనా వాడు వచ్చేస్తాడు. ఇప్పుడు ఎవరిలోకి వచ్చేసాడయ్య అంటే కదండి, ఆ సిలువలో వేలాడుతున్న ఒక నేరస్తులకు వచ్చేసి అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని ఒక విధంగా ఏంటంటే దూషిస్తూ, హేళన చేస్తూ, నొప్పించే విధముగా, బాధపరిచే విధంగా అతను ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రభువారు ఆయన ఏ విధంగా కూడా నిందించలేదు. నువ్వు ఆ రీతిగా ఎందుకు అంటున్నావు అని ఏ విధంగా కూడా ఆయన్ని కదండి
మరి గద్దించడం కూడా ప్రభువారు ప్రయత్నము చేయలేదు. అయితే వేరే నేరస్తుడు వాడిని గద్దిస్తూ కదండి ఏమంటున్నాడు, రెండో వాడు ఆయన గద్దిస్తా ఉన్నాడు. ఏమని గద్దిస్తున్నాడు చూడండి, నీవు అదే శిక్షలో అదే శిక్షా విధిలో ఉన్నావు, అదే శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. దేవునికి మనం ఎవరికి భయపడాలో తెలుసా అండి? దేవునికి భయపడాలి. ఆయన కుమారుడిగా అంగీకరింపబడగల కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి యేసయ్య ఏం చేశాడు తెలుసండి, జీవించాడు. మనము కూడా ఏం చేయాలి తెలుసండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. यीशु मसीह का साथ एक दाहिने एक बाएं, राइट में और लेफ्ट में दो अपराधियों को क्रूस पर चढ़ाया गया. क्रूस पर चढ़ाया गया. एक अपराधी कहता है अब तो क्रिस्तु है, अब तो उद्धार करता है, अब तो चंगाई करने वाला है, अब तो रोशनी देने वाला है, आप अपने आप को बचाओ, हमें भी बचाओ. आमीन, हालेलुया. परंतु जो दूसरा व्यक्ति कहता है चलो हमने जो पाप किया है इसलिए हमें शिक्षा हुआ है, परंतु इन्हें कोई अन्याय नहीं किया, कोई अपराध नहीं किया, कोई पाप नहीं किया. आमीन, हालेलुया. ఆ మాట కంటిన్యూ చేయమ్మా. నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు. దేవునికి परमेश्वर से तुम्हारे डर नहीं है क्या? तुम तो मरने के लायक है. कुछ दिन बाद या कुछ सेकंड बाद में, कुछ मिनट बाद में, कुछ घंटा बाद में तुम मरने वाला है, फिर भी तुम्हारे लिए चिंता नहीं है. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలుసు, हम कब मर जाएंगे हमें पता नहीं, परंतु परमेश्वर से हमारे को भय नहीं है, भक्ति नहीं है. पाप में चलता रहता है, पाप में डूब करके मरता रहता. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోతామో తెలియదు. కానీ దేవుడు అంటే మనకేముండదు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. ఇక్కడ అంటున్నాడు నువ్వు అదే శిక్షలో విధిలో ఉన్నావు కదా, దేవుడు అంటే నీకు భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే. ఇప్పుడు మీకు ఏదైనా నష్టం కలిగింది చేయడానికి పని చేసి, దేవా నీకే స్తోత్రం నేను చేసిన పనికి సరిగ్గానే శిక్ష పడింది అంటామా? వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు, కష్టాలన్నీ నాకే అంటే నీకు వచ్చిన కష్టాలు వాళ్ళు కూడా రావాలని అంతేకాదండి. అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఈ రోగం అంటే నీకు వచ్చిన రోగం ఊరందరికీ రావాలి, నీకు ఇలాగా ఆరో ఎడుతూ ఉండాలి నీ లైన్లో అనమాట. ఎందుకో ప్రజలు ఆ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రభు నాకెందుకు వచ్చింది నాయన, నాకున్న ఈ సమస్య నీవు తొలగించినన్ను ప్రార్థన చేయరు. ఎందుకు వచ్చిన బాధల్లో ఎవ్వరికి లేని బాధలు నాకే అంటే నాతోటి అందరికీ చేయని ప్రజలు మాట్లాడుతూ ఉంటాం. ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డలారా, हम विश्वास की ज़िंदगी जी रहा है तो ज़िंदगी में बहुत मुसीबतें आते हैं, विपत्तियाँ आते हैं, समस्याएं आते हैं. समस्या तो इंसान के लिए आता है, जानवरों को नहीं आता है और पेड़ पौधों को नहीं आता है. సమస్యలు ఎవరికి వస్తాయండి? కష్టాలు ఎవరికి వస్తాయి? మనుషులకు వస్తాయి, జంతువులు రావు, వృక్షాలకి రావు. ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకా కుడివైపు లేత ప్రక్కన మరో నేరస్తుడు అంటున్నాడు, దేవునికి భయపడవా? మనకైతే ఇది కరెక్ట్ శిక్ష పడ్డది. ఆమేన్, సరైన శిక్ష పడ్డది. ఆమేన్. ఎందుకు జీవితాంతం కూడా మనము నేరాలు, ఆ టీవీలో అప్పుడప్పుడు ఏదో ఎత్తాడు, ఏవి చాలా నేరాలు ఘోరాలు, ఏదో నేరాలు మన జీవితాంతం కూడా ఏం చేశాం? నేరాలు ఘోరాలే. జీవితాంతం కూడా అన్యాయాలు అక్రమాలే. జీవితాంతం కూడా భూ కబ్జాలు పోట్లాట్లే. జీవితాంతం కూడా పాపము అన్యాయము అక్రమే. కాబట్టి మనకి మన జీవితంలో ఏ మంచి పని మనము చేయలేదు. ఆమేన్. మీరందరూ కూడా అన్ని మంచి పనులు చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసిన దానికి సరైన శిక్ష పడ్డది. ఆయన ఏమంటాడు తెలుసా అండి? మనం చేసిన నేరాలకి ఘోరాలకి, మనం చేసిన హత్యలకి, మనం చేసిన అన్యాయాలకి, మనం చేసిన అక్రమాలకి, మనం చేసినటువంటి పాపానికి సరైన శిక్ష మనకి పడ్డాది. దానికి అర్హులము, అనుభవించవలసింది. కానీ ఈయనైతే చెప్పండి, ఈయనైతే
ఏ తప్పిదము చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. जो हमने पाप किया है, हमने अन्याय किया है, सही शिक्षा क्रूस पर चढ़ाया गया, परंतु इन्होंने कोई पाप नहीं किया, कोई अन्याय नहीं किया, कोई अक्रम नहीं किया, किसी को दंडन भी नहीं किया, सबको क्षमा करते ही आया, परंतु इनकी जो शिक्षा हुआ अच्छा नहीं हुआ. जो शिक्षा हमारे लिए हुआ वो सही हुआ. आमीन, हालेलुया. ఈయనైతే ఏ నేరము కదండి. అంటే ఒక విధంగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే అతన్ని ఏమన్నాడు తెలుసండి, అతన్ని గద్దిస్తూ ఉన్నాడు, అతనికి బుద్ధి చెప్తూ ఉన్నాడు, అతన్ని ఏం చేస్తానంటే హెచ్చరిక చేస్తాడు. మనము కూడా ఎవరైనా అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఎంతో కొంత మనము ఏం చేయాలి తెలుసండి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఇది మీకు మంచిది కాదని మనం ఏం చేయాలంటే సలహాలు ఇవ్వాలి. విననండి, వినక పోను. అలాగని ఇంకా ముందుకేమన్నాడో చదవమ్మా. ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయనను చూచి యేసు నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. దేవునికి స్తోత్రం చెల్లిదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూస్తూ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా అతడేమని సంబోధించాడు, ఏమని సంబోధించాడు? క్రీస్తువు కదా వెటకారంగా. కానీ ఈయనేమంటున్నాడు తెలుసని, యేసు దీనత్వంతో క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు. పాపము నుంచి రక్షించేవాడా, అపవిత్రత నుంచి రక్షించేవాడా, అపాయం నుంచి రక్షించేవాడా, శోధ నుంచి రక్షించేవాడా, రోగాల నుంచి రక్షించేవాడా, అంధకార శక్తుల యొక్క ప్రభావం నుంచి విడిపించేవాడా, తండ్రి అని పిలవటకు అర్హత లేని వాడిని, అబ్బాని అడగటది యోగ్యత లేని వాడిని, నా జీవితం అంతా అన్యాయాలు అక్రమాలు చేస్తూ వచ్చా, నా జీవితం అంతా నేరాలు ఘోరాలు చేస్తారు వచ్చా, నా జీవితం అంతా కూడా పాపం చేస్తూ పాపానికి శిక్షను నేను అనుభవిస్తూ ఉన్నాను, నన్ను క్షమించమని అడగటానికి కూడా అర్హత లేనివాడిని. యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా, దేవునికి మహిమ కలుగును గాక, పశ్చాత్తాపపడతా ఉన్నాడు. ఆయన చేసిన నేరాలను బట్టి, ఆయన జీవించిన పాపపు జీవితాన్ని బట్టి, ఆయన చేసిన అన్యాయ అక్రమాలను బట్టి, ఆయన జీవించే జీవిత విధానాన్ని బట్టి చనిపోయే ముందు, ప్రాణం పోయే ముందు లోకరక్షకుడు యేసయ్య ప్రక్కన ఉండి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి, వేడుకుంటూ చెప్పండి ఏం చేస్తున్నాడండి, పశ్చాత్తాపపడతా ఉన్నాడు. మనం పుట్టినదులు మొదలుకొని నేరాలు ఘోరాలు చేస్తూనే ఉంటాం, అన్యాయాలు అక్రమాలు చేస్తూనే ఉంటాం, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, పాపపు క్రియలు చేస్తూనే ఉంటాం. కానీ మనము పశ్చాత్తాపడటానికి మాత్రము చెప్పండి పశ్చాత్తాపడరండి. పశ్చాత్తాప పడకపోగా మళ్ళీ ఏమంటారో తెలుసా, అందరూ చేస్తున్నారు మేమో చేస్తున్నాం, మేమేమి నేరాలు చేస్తున్నామా, మేమేమైనా అన్యాయాలు చేస్తున్నామా, మేమేమైనా కాని పనులు చేస్తున్నామా అని ఏం చేస్తారంటే మేకపోతు గాంభీర్యం చూపిస్తూ సత్యవంతుల్లాగా ఏం చేస్తారంటే వాళ్ళు తన సత్యాన్ని గురించి ఏదో గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు, కానీ పశ్చాత్తాపం మాత్రము పాడు. కానీ ఈ వ్యక్తి అయితే ఏం చేస్తాడు చెప్పండి, ఒక విధంగా దేవుని దగ్గర ఏం చేస్తాడో తెలుసా అండి, యేసు నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆమేన్, ఆమేన్. పశ్చాత్తాపడుతున్నాను. మానవులుగా మనం పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఈ శిలువ ధ్యాన దినాలలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. తెలుసో తెలియకో ఆవేశంలోనో లేక ఏదో రీతిగానో కావాలనో మన ఎన్నో అన్యాయాలు అక్రమాలు పాపాలు నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటాం. అయితే శిలువను ఆశ్రయించి పశ్చాత్తాపతోటి దేవా నేను పాపం చేశానని మనం ఏం చేయాలి తెలుసా అండి, పశ్చాత్తాపపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక వ్యక్తిని గురించి మీకు నేను చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దావీదు అనే వ్యక్తిని గురించి
ఇశ్రాయేలును పరిపాలించే గొప్ప రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసున్న విషయమే. బెత్సెబా అనే స్త్రీతోటి ఆయన పాపం చేస్తూ వస్తున్నాడు. ఆ పాపాన్ని కవర్ చేసుకోవడానికి భర్తను కూడా చంపించేశాడు. కానీ నేను ఇంత నేరాలు ఘోరాలు అన్యాయం చేస్తున్నానని తెలియకుండా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారయ్య అంటే ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా నేరాలు ఘోరాలు చేయకుండా అతను ఇంకా ఎక్కువ చేసి అపవిత్రుడై నేరస్తుడై నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఒకనొక దినాన్ని నాతాను ప్రవక్తను ఏం చేశాడంటే దావీదు దగ్గరికి పంపించాడు. ఆమేన్, ఆమేన్. ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు. ఆయనకు అర్థమైన రీతిగా ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఇంతకుముందు కూడా మీతో నేను చెప్పాను. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయనకి ఎన్నో మేకలు, గొర్రెలు, బర్రెలు, ఒంటెలు, గాడిదలు, ఎంతో ఆస్తివంతుడు. అదే గ్రామంలో ఒక పేదవాడు ఉన్నాడు. ఆయనకి లేక ఒకే ఒక మేక పిల్ల తన బిడ్డలాగా పెంచుకుంటున్నాడు. తను తిండి దానికి పెడతా ఉన్నాడు. తను పడుకున్న చోట పడుకోబెట్టుకుంటున్నాడు. ఒక బిడ్డలాగా పెంచుతున్నాడు. ఎంతో అల్లార ముద్దుగా పెంచుతున్నాడు. ప్రేమగా చూసుకుంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ ధనవంతుడి ఇంటికి అతిథులు వచ్చారు. వారికి విందు చేయటానికి అతని దగ్గర ఉండిన మందల్లోంచి వధించి విందు చేయకుండా ఆ పేదవాడు ఉన్నాడే ఒకనొక మేకపిల్లని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు బిడ్డకిలాగా. ఆ మేకపిల్లని తీసుకుని వచ్చి వధించి విందు చేశాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరితో చెప్తున్నారు? రాజుగారు కదా, పవర్లో ఉన్నారు కదా. ఇప్పుడు మన కేసీఆర్ గారిలాగా పవర్లో ఉన్నారు కదా. వెంటనే ఉగ్రుడైపోయారు. ఎవరక్కడా భర్తటాకి వీలు లేదు, వెంటనే బంధించి తీసుకురండి. ప్రవక్త గారు నవ్వుకుంటూ ఆ మనుష్యుడవు నీవే, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనుషుడు నేను ఎలాగవుతాను? నేను చెయ్యాలేదే ఆ పని. ఇదిగో నువ్వు చేసినటువంటి నేరము ఘోరం. పుస్తకం ఇప్పి తెరిచి చూపిన రీతిగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను రాజును కాబట్టి 190 మంది స్త్రీలు పెళ్లి చేసుకుంటామండి, అడ్డం వచ్చిన తీసేస్తామండి అనలా కదండి. నేను రాజును కాబట్టి 190 మందిని పెళ్లి చేసుకుంటా, అధికారంలో ఉన్నానికి అడ్డం వచ్చిన లేపేస్తా. కొన్నిసార్లు మన వాళ్ళు అంటారు ఆయన లేపేస్తా, ఈయన లేపేస్తా, ఆడంతా చూస్తా, ఈడంతా చూస్తా. మరి ఈయనంత కూడా చూసేవాడు ఉంటారుగా కదండి. ప్రభుని ప్రియమందేవుని బిడ్డలారా, ఆ మనుష్యుడవు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఆమేన్. ఒకసారి కీర్తన గ్రంథం 51 కీర్తన గ్రంథం 51 త్వరగా తీసుకున్నారా? భజన సంహిత శామ్స్ 51 త్వరగా చదువుతాను. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, వాత్సల్య బాహుల్యం చొప్పున. ఏంటమ్మా? నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనున్నవి. నీవు కేవలము నీకు విరుద్ధంగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడు నడత చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా కనపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగుడుగా అగుపడదువు. నేను పాపములో ఎక్కడ పుట్టాను అంటున్నాడండి. మనం ఏమంటాం తెలుసా? పుట్టి క్రైస్తవులు. మనం ఏమంటామండి? పుట్టి క్రైస్తవులు అంటే
మన అమ్మ నాన్నలు పాపంలో పుట్టారు, మనం కూడా వాళ్ళకే. కానీ మన వాళ్ళు ఏం చెప్పుకుంటారో తెలుసా? పుట్టి నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను, నువ్వు నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు, నాకు జ్ఞానము తెలియజేయము. ఏమవునట్టు? నేను పవిత్రుడగినట్లు. ఏంటండి? హిస్సోపుతో నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపాల్ని పరిహరించు. హిమము కంటెను తెల్లగా నుండినట్లు నన్ను ఏం చేస్తాడో తెలుసండి? పశ్చాత్తాపడి కదండి, పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఏం చేస్తాడో తెలుసండి? వేడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపడతా ఉన్నాడు, పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఎంతో కన్నీటితోటి వేదనతోటి కీర్తనలో రాస్తూ దేవుణ్ణి బ్రతిమాలుతా ఉన్నాడు కదండి. మానవులుగా మనం ఏదో సమయంలో మనం చేస్తూనే ఉంటాం కదండి. హిందీలో ఒక సామెత ఉంది, ఏంటి ఇన్సాన్తో గల్తీకా ఏమంటారని పుత్తలా हिंदी में एक कहावत है, इंसान गलती का पुतला है, इंसान गलती का पुतला है। हम मनुष्य हैं, हम इंसान हैं। सुबह से लेकर के रात तक कोई ना कोई गलतियां करता रहता है। उस गलतियों को हम क्या करना चाहिए? पश्चाताप करना है। परमेश्वर के पास आकर हम क्या करना चाहिए? पश्चाताप करना है। दावीद पाप किया है, परमेश्वर का सेवक आकर के उनको हेच्चरिका किया है, उसने तुरंत कबूल किया है, मैं पापी हूं। आमेन। వెంటనే అతను ఏం చేశాడు తెలుసండి? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేదో కావాలని చేయలేదులే, అది కాదులే, ఇది కాదులే, నేను చేసింది పెద్ద ఏమీ కాదులే, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు పోవట్లేదా, వీళ్ళు చూడట్లేదా, వాళ్ళు తింటం లేదా, కవర్ చేసుకోవాలా. వెంటనే అతను ఏం చేశాడు తెలుసండి? పశ్చాత్తాపడుతున్నాడు. అపరాధినై అంధుడనై, అపరాధినై అంధుడనై, అపవాదితో అనుచరునై, అపరాధినై అంధుడనై, అపవాదితో అనుచరునై, సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో, దేవా పశ్చాత్తాపంతో కన్నీటితోటి వేదనతోటి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఈ కీర్తన ఆయన ఏం చేస్తాడో తెలుసండి? రాస్తా ఉన్నా. పశ్చాత్తాపడ్డాడు, విడిచిపెట్టేశాడు, మరలా పాపము చెయ్యలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం ఒకటి వాక్యాలు చదివించి నేను ముగిస్తాను. 32 Psalms 32 verses 5. నా దోషము కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి, ఇక్కడ ఆయన ఏం చేస్తాడో తెలుసండి? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును
తన అతిక్రమ క్రియలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. సామెతలు 28:13 తన అతిక్రమ క్రియలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును. కీర్తనాకారుడు ఏం చేశాడు తెలుసా అండి? ఒప్పుకున్నాడు. నా దోషం పోవునట్లు, నేను పవిత్రులైనట్లు నన్ను బాగుగా కడుగు. మీ యొక్క శిలువలో కాచిన రక్తం ద్వారా నన్ను బాగుగా కడుగు నాయన. పశ్చాత్తాపం. అటువంటి పశ్చాత్తాపంతో మనం కూడా వస్తే దేవుడు ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా మనం కూడా ఏం చేస్తారు తెలుసా అండి? కడిగి పరిశుద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా కీర్తన గ్రంథం 38:18 వచనం. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దోషాలను ఒప్పుకుంటున్నాడు, ఆ పాపము గురించి చింతిస్తున్నాడు, విచారిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. यहाँ भजन संहिता में लिखता है, अपना पापों के कारण पश्चाताप कर रहा है, चिंता हो रहा है, चिंतित हो रहा है और परमेश्वर के पास कबूल कर रहा है। जो क्रूस पर जो आपने जो फैलाया गया, जो बाहों को नीचे हमें सुरक्षित करते हुए और बह गया लहू के द्वारा मुझे शुद्ध करो, पवित्र करो। हम इंसान हैं, कोई ना कोई टाइम में, कोई ना कोई दिन में हम पाप करता रहता है, परंतु यीशु मसीह पास आकर के मुझे क्षमा करो, लहू के द्वारा शुद्ध करो कहने से यीशु मसीह दयालु है। जितना भी गौर पापी है परमेश्वर उनको माफ़ कर देता है, अपने लहू के द्वारा क्या करता है? पवित्र करता है। आमेन आमेन। ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే నా దోషము నేను ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడు. రెండో మాట మనం చూసినట్లయితే నా పాపము విషయమై నేనేం చేస్తున్నాను? విచారిస్తున్నా. నేను చేయకూడదు కదని విచారం ఉండదు, నేను చూడకూడదు కానీ విచారం ఉండదు, నేను మాట్లాడకూడదని విచారం ఉండదు, నేను ఇది త్రాగకూడదు కదని విచారం ఉండదు, నేను ఇక్కడికి వెళ్ళకూడదని విచారం ఉండదు. పోతూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు, చూస్తూనే ఉంటావు, తింటానే ఉంటావు, తాగుతానే ఉంటావు, అన్యాయం అక్రమాలు చేస్తానే ఉంటావు. ఏ కోసన పశ్చాత్తాపం లేకుండా ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్టు ఇంకా ఊరంతా మారుమోగుతుంది నువ్వు చేసే కార్యాల గురించి. పిల్లి ఏమంటారంటే సామెత, పాలు తాగుతూ ఉంటే దాని తలకాయ ఎక్కుంటుంది, ఆ డేక్షలోకి వెళ్ళిపోద్ది కదా సగం భాగం. నన్ను ఎవరు చూడట్లేదో వచ్చి అనుకుంటుందంట. నన్ను ఎవరు ఎందుకు దాన్ని కనపడేది ఆ పాలే. ఊరంతా మారుమోగుతుంది, లోకమంతా చెప్పుకో. దేవునికి రహస్యమైనటువంటి మొరగని ఏమైనా ఉన్నాయండి? కానీ నీలో ఏమి లేదయ్యంటే పెద్దేదో గొల్లియాతుని చంపిన దావీదు తలకా పట్టుకుని వస్తున్నాడు చూసా, అలా వెళ్తూ ఉంటారు. వీళ్ళు పాప విషయంలో పశ్చాత్తాపం ఉండదు, అన్యాయ విషయంలో పశ్చాత్తాపం ఉండదు, అక్రమ విషయంలో పశ్చాత్తాపం ఉండదు, నేరాలు ఘోరాల పశ్చాత్తాపం ఉండదు. గొల్లియాతుని చంపి ధైర్యంతో తలకా పట్టుకుని వస్తున్నాడే కత్తి పట్టుకుని. ఎవరు? మాలాంటి వీరుడు, సూర్యుడు, పవిత్రుడు, మాలాంటి గొప్పోడు, మాలాంటి అబ్బో నిజమైన వాళ్ళు సత్యవంతులు లేరని తిరుగుతూ ఉంటారు. అలా పశ్చాత్తాపం లేదండి. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానండి చింత. ఎప్పుడు పశ్చాత్తాపడతావు? ఆ బందలో పెట్టాక. ఇంకా బందలో పెట్టి ఇంకా పశ్చాత్తాపడేది ఏముంది? పురుగులు తింటారు చక్కగాను. వాస్తవం కదండి. బంద అంటే ఏంటి మన భాషలో? సమాధులు పెట్టి ఇంకెక్కడ పశ్చాత్తాపడతా. ఆ తీర్పులో ధవళ సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత ప్రభువా తప్పైపోయింది నన్ను క్షమించంటే, పనికి మనవాడ నీకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళి అంటాడు. నువ్వు పశ్చాత్తాపడవలసిన సమయం నువ్వు బతుకున్నప్పుడే. ఆమేన్. వాస్తవం కదండి. నువ్వు బతుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు పశ్చాత్తాపడవలసింది. ఈ నేరస్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పశ్చాత్తాపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా ఒకసారి
తండ్రి అని పిలవడంతో యోగ్యత లేని వాడిని. అర్హత అసలు తండ్రి అని పిలవడం ఏ యోగ్యత నాకు లేదు. తండ్రి అని పిలవటానికి కానీ అబ్బాని అడగటానికి కానీ ఏ కోసన నాకు అర్హత లేదు. నేను చేసిన నేరాలకి, ఘోరాలకి, అన్యాయానికి, అక్రమాలకి నేను సిలువలో వేలాడుతూ చచ్చిపోయే స్థితిలో ఉన్నా. నేను చనిపోతే నరకానికి వెళ్తా, సరైన శిక్ష నాకు పడ్డాది అంటున్నాడు కదా. మనం చేసిన దానికి సరైన శిక్ష. కానీ నువ్వైతే ఏ నేరం చేయలేదయ్యా, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పవిత్రుడు. ఆమేన్. నా కొరకే నువ్వు చనిపోతున్నావు, నా కొరకే రక్తాన్ని కారుస్తున్నావు, నా కొరకే విజ్ఞాపనం చేస్తున్నావు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని కనుక వీరిని క్షమించమంటున్నావు, నన్ను కూడా క్షమించయ్యా. పశ్చాత్తాపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. వాస్తవం కదండి. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు పశ్చాత్తాప చెప్పండి పడటానికి. ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు నువ్వు చేసిన నేరాలు, ఘోరాలు, అపవిత్ర కార్యాలని ఒప్పుకొని విడిచిపెట్టటానికి. మీరేదో యుద్ధంలో గెలిచిన సైన్యాధిపతిలాగాను, రాజులాగా, వీరులుగా, సూర్యులుగా, రుద్రమరేవిలా, ఝాన్సీ రాణిలాగా, కొంతసేపు మా ఝాన్సీ అక్కలు అనుకునేవారు. ఏంటి రుద్రమరే దేవిలా, ఝాన్సీ రాణిలాగా తిరుగుతూ ఉంటారు. నువ్వు పశ్చాత్తాపడలేదో, నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టలేదో, సిద్ధపరచబడినటువంటి అందు నుంచి తప్పించేది ఎవరో కూడా ఇది అనుకూల సమయము. ఆమేన్, ఆమేన్ కదండి. ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారండి? నేడు నీవు నాతో కూడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో నన్ను ఒకసారి నీ కృపలో నన్ను జ్ఞాపకము. వచ్చే వారం ఏ రీతిగా ఆయన పరదేశికి తీసుకెళ్ళాడో వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు ఆయన్ని చేసినటువంటి పాపాన్ని బట్టి అతను ఏమయ్యాడండి? వాక్యముడు నా సహోదరుడు, నా సహోదరి, దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తా వస్తున్నాడు, ఎన్నో రోజులు నీకు అవకాశం ఇస్తా వస్తున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి అపవిత్రమైన కార్యాలు, నువ్వు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, చేస్తున్న ఘోరాలు, నేరాలను బట్టి దేవుడు ఎన్నో అవకాశాలు నీకు ఇస్తా వస్తాడు. పశ్చాత్తాపం లేకుండా, పాపాలు ఒప్పుకోకుండా, క్షమాపణ మనసు లేకుండా నిన్ను కప్పుపుచ్చుకుంటూ తన అతిక్రమ క్రియలను దాచిపెట్టేవాడు క్షమింపబడడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఒప్పుకో, పశ్చాత్తాపడు, విడిచిపెట్టు. ఆయన శిలువలో కాచిన రక్తము ద్వారా నేను కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి తన పరలోక రాజ్యానికి. నువ్వు పశ్చాత్తాపడకుండా ఏదో యుద్ధంలో గొల్యాతుని జయించి వచ్చినటువంటి దావీదులాగా, వీరులుగా, సూర్యులుగా అన్ని నేరాలు, ఘోరాలు, పాపాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నింటిలో ఏమన్నా సర్టిఫికెట్ ఉంది. నేరస్తుల్ని 4-5 నేరం చేశారనుకో, అందులో ఎలా గుర్తెత్తారో తెలుసా? A1 నేరస్తుడు. ఏం బ్రదర్స్, వాస్తవం కదా. A2. ఇప్పుడు మన జగన్ గారిని ఎక్కువగా ఏమంటారు తెలుసా? A1 అంటారు. ఇంకొకడు ఉన్నాడు పక్కనే, తెల్ల వెంట్రుకల ముసలుడు. ఎవరండి? విజయసాయి. నువ్వు A1, నువ్వు A2 మాకేం చెప్తున్నావు అంటే A1 నేరస్తుడు, A2 నేరస్తుడు, నువ్వేడు మాకు చెప్తున్నావు అంటే న్యాయస్థానం వాళ్ళు గుర్తిస్తుంది. A1 నేరస్తుడు, A2 నేరస్తుడు, A3 నేరస్తుడు, A4 నేరస్తుడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా A1 నేరస్తులు అన్నమాట. ఆమేన్, ఆమేన్. తిట్టుకుంటున్నారా నన్ను? మమ్మల్ని A1 నేరస్తులు అంటావేంటయ్యా? మేమే నేరాలు, ఘోరాలు చేసామా? యేసులాగా పవిత్రులు. నేను సర్టిఫికెట్ ఇచ్చేస్తానమ్మా మీకు. మనమందరం కూడా ఏ నేరస్తులు చెప్పండి, ఒప్పుకుందాం. ఏ నేరస్తులం అండి? A1 నేరస్తులు. మనలో ఏ మంచితనము కూడా. ఇదే అనుకూల స్థలము. నేడే నీ పాప విషయంలో పశ్చాత్తాపడి ఒప్పుకుని విడిచిపెట్టినట్టు ఆయన శిలువలో కాచిన రక్తము ద్వారా శుద్ధీకరించి పవిత్రపరిచి తన మహిమ గల పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా.